వాడు నీ కొడుకేనమ్మా. ఆ రోజు నా ద్వారా నీ బిడ్డని దూరం చేయడం అనేది శివలిఖితం. ఈ రోజు నీ ఇంటి బిడ్డ ద్వారా తిరిగి రావడం అనేది శివాదేశం. ఏంటి దేవుడు చెప్పాడని తల్లిని బిడ్డని వేరు చేస్తారా? అన్నీ తెలిసిన మీరే నన్ను నా బిడ్డ దగ్గర నుంచి దూరం చేయడం న్యాయమా? నీ బిడ్డే కానీ కారణ జన్మడు తల్లి. అందుకే అండపిండ బ్రహ్మాండాల్ని శాసించే శివుడు అంశని నీ కడుపులో పిండంగా పుట్టించాడు. పుట్టించిన క్షణమే ఆ బంధాల్ని తెంచేశాడు, తన దగ్గరికి రప్పించాడు. కారణం? ఒక మూర్ఖుడు మహాపీఠాధిపతిని చంపి ఆ ముక్కంటికే సవాల్ విసిరి చెయ్యగోని మొదటి తప్పు చేశాడు. పరమాత్మ స్వరూపమైన ప్రకృతితో చెలగాటవాడి ఘోరమైన రెండో తప్పు చేశాడు. అన్యం పుణ్యం ఎరగని పసిపిల్లల ప్రాణాలు తీసి క్షమించరాని మూడో తప్పు చేశాడు. అందుకే ఆ శంకరుడే శంఖం పూరించి యుద్ధంలోకి దించాడు. వాడి జన్మకి కారణం ఏమైనా కావచ్చు. వాడికి ఆ జన్మనిచ్చిన తల్లిని నేను. నా బిడ్డ నాకు కావాలి, అది నా హక్కు. నేను వాడితోనే తేల్చుకుంటాను, వాడితోనే తేల్చుకుంటాను. శైవేచ్ఛ. అమ్మనిరా, నువ్వొక్కడివి ఉన్నావని, నా కడుపున పుట్టావని ఈ క్షణం వరకు నాకు తెలియదురా. శివయ్య అడిగాడంట, ఇచ్చేశారంట. ఎంత అన్యాయం! కళ్ళ ముందు కన్నబిడ్డ ఉన్నాడని తెలిసాక ఏ తల్లి ఆగుద్దిరా? తిరుగురా, తలెత్తి ఈ తల్లిని ఒక్కసారి చూడరా. నువ్వు నా రక్తం, నా బిడ్డవిరా. వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపతే జగతో పితరు వందే పార్వతీ పరమేశ్వరం. ఈ జన్మకు ఆ శివుడే నా తండ్రి, ఆ లోకమాతే నా తల్లి. ఈ శ్వాస, ఈ శబ్దం, ఈ దేహం, నా గమ్యం, నా గమనం, ఆగమనం ఆ ఆది దంపతుల అధీనం. ఈ జన్మ శివార్పితం, మరు జన్మ శివశాసనం. వచ్చేది సామి. అట్టాది నువ్వే వచ్చావు, ఏంది కదా? వసమనం, శరీరం ఆవహం, ప్రాణం ఆవహం, నరబలి. అఖండ, వీడు నీకు తెలుసా? అఖండ రుద్ర సికందర్ ఘోర. వీడు మా
గురువుని గుంపుని ఎగబడి చంపినాడు సామి. వీడు మామూలోడు కాదు సామే. సప్తచక్ర సమూహాన్ని తన ఆధీనంలో పెట్టుకున్న సిద్ధుడు సామే. పంచభూతాలు సైతం వీళ్ళ మాట వింటాయి, తాకడానికి జంకుతాయి, తల వంచుతాయి. రక్తాన్ని గట్టగట్టించే చలైన, రక్తాన్ని మరిగించే మంటైనా వీళ్ళని తాకలేవు. కాలం వీళ్ళకి బానిస, మంత్రం వీళ్ళకి దిశ. లోకా సమస్త సుఖినో భవంతు అనే ఒక్క మాట కోసం ఎక్కడికైనా వస్తారు, యజ్ఞము చేస్తారు, అవసరమైతే యుద్ధము చేస్తారు. ప్రచండ, నేనెందుకు వచ్చాను నువ్వేం చెప్తున్నావు? వాణ్ణి చంపాలి. ఈ ప్రపంచంలో నీకేదంటే భయం? చావంటే. ఆ చావుకి వాడంటే భయం. నేను పిలిస్తే భూతాలే పలుకుతాయి, వాడు పిలిస్తే భూతనాథుడే కదులుతాడు. అలాంటి వాడు నాకెందుకు ఎదురొచ్చాడు? ఆడు పుట్టిందే నీ కోసం, ఆయుధం పట్టిందే నీ కోసం, ఇక్కడ అడుగు పెట్టిందే నీ కోసం. ఆ శివుడే శిశువు రూపంలో ఆడిన ఆట సామి. నీ ఉప్పు తిన్నా ఈ ముప్పు తీర్చే వెళ్తా, నమ్ము. అయ్యా, దైవాన్ని పీకేసి చూదమాడడం తప్పయ్యా. తప్పు మాది కాదు పంతులు, దేవుడిదే. మాకు పని ఇవ్వలే, అప్పుడు ఆడుంటేంది ఈడుంటేంది. పని దేవుడు ఇవ్వడండి, మీరే వెతుకోవాలి. మాది మేము ఎత్తుకునేటప్పుడు ఆ దేవుడు ఎందుకో? అంతే, పంట పండని పొలం పనికిరాని దేవుడు అవసరమా? మీరంతా శిక్ష అనుభవిస్తారు. చచ్చే ఎవడేస్తాడో? బ్యాగ్ లో హ్యాండ్ తగ్గింది, వాడొద్దురా. నాకీ జోదం రాదు. మరే చూద్దాం వచ్చో? పులి జోదం అంటే మేక పులి ఆట. ఈ ఆటలో మేకవుడు పులవుడు. మందలుగా ఉండేది మేకలు, సింగిల్ గా వచ్చేది పులి. అరే పులి వచ్చేది రో, మనం మేకలమంట. సరే, మేము మేకలమే, నువ్వు పులివే. ఇప్పుడు చూయించరు ఈ ఆట. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. అఖండ రుద్ర సెకందర్ ఘోరా, గమ్యం కైలాసం, భక్తం కపాలం, ఆయుధం త్రిశూలం, కర్తవ్యం దుష్ట సంహారం. సైనిక్, శివకా సైనిక్. అయితే ఎక్కడ కొడతావా? ఆడినందుకు కాదురా గాడిద, విగ్రహం తీసినందుకు కొట్టా. తెలియకపోతే చెప్పాలి కానీ కొడతావా? చేతిలో చాక్లెట్ పెట్టి చెప్పడానికి వాడేమైనా పిల్లలా? దైవం జోలికి వస్తే దవడ పగిలిపోతాయి. ఏంది మాట మాట్లాడితే సోలం చూపిస్తుండా? కొడుతా. శీలం లేని వాడిని పడవడానికి సోలం ఎందుకురా గాడిదే? గాడిదా? మా ఊరో, మా గుడే, మా ఇష్టం. ఉంచుకుంటాం, లేకుంటే పీక్కుంటావా? ఈ గుడి నువ్వు కట్టావా? లేదు. ఎవరో కట్టిన దాన్ని నువ్వు పీకడం ఏంటా? ఆ గుడి నిర్మాణం వెనకాల ఎంత శాస్త్రం ఉంటుందో తెలుసా? దాని నుంచి ఎంత శక్తి ప్రజ్వలిస్తుందో తెలుసా? స్తుతులు, మంత్ర సంహితలు, పురాణాలు, స్థల పురాణాలు, వేదాలు, ధర్మాలు, ఆగమ శాస్త్రాలు, అలంకార శాస్త్రాలు, ఉపాసన శాస్త్రాలు, దర్శనీయ నియమాలు, వీటన్నిటిని శోధించి శక్తిని నిక్షిప్తం చేసి కట్టేదే గుడి. అందులో ప్రతిష్ఠించే మూల విరాట్ ప్రాశస్త్యం తెలుసా? సర్వమాన సౌభ్రాతృత్వాన్ని బోధించడానికి సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు, ధర్మతత్వాన్ని బోధించడానికి శ్రీరాముడు, జీవిత సత్యాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు, ఆత్మతత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు,
ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయుడు, కార్యసిద్ధికి ఆ వినాయకుడు, సంపదకి లక్ష్మి, విద్యకి సరస్వతి, సకల దేవతల శక్తి స్వరూపాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు ఆ అమ్మవారు. ఇంతమందిని మీ సంరక్షణ కోసం గుళ్ళలో ప్రతిష్ఠిస్తే ఆ శక్తి స్వరూపాలైన విగ్రహాలతో చలగాటమాడుతారు. ఆగండి, మీరు చెప్పింది నిజమే, కానీ సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా కనిపించని ఆ దేవుడి గురించి ఏమిటి? మీకు ప్రాణం పోయే జబ్బొస్తే ఎక్కడికి వెళ్తారు? ఆసుపత్రికి. మరి ఆసుపత్రి ముందు కూడా ఎందుకుంటుంది? దేవుడా, నేను ఒక ప్రాణాన్ని కాపాడబోతున్నాను, నాకు అండగా ఉండు అని దండ పెట్టుకుని మీకు వైద్యం చేస్తారు. ఎందుకు? తను చేసే పని వెనక దైవం ఉంటాడనే నమ్మకం. నువ్వు చెప్పిన విజ్ఞానాన్ని నమ్మే సైంటిస్టులు సైతం శ్రీహరికోట నుంచి ప్రయోగించే రాకెట్ పత్రాలని మొదట దేవుడి పాదాల ముందు పెట్టి పూజిస్తారు. ఎందుకు? దేవుడు తమ వెనుకుండి లక్ష్యాన్ని నెరవేరుస్తాడనే నమ్మకం. భగవంతుడు సృష్టికి తండ్రి, ప్రకృతి తల్లి, వాటికి పుట్టిన బిడ్డే ఈ విజ్ఞానం. ఇది నిజం, తెలుసుకోండి. దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ మ్యామ్, ప్లీజ్. సార్ ప్లీజ్. ముడియాదు. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ మేడం, ప్లీజ్ సార్, ప్లీజ్ మీరు ఆగండి. ప్లీజ్ సార్, ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ మ్యామ్, మ్యామ్ ప్లీజ్. సార్ సార్ సార్, మాకు తెలుసు, మాకు తెలుసు.